సోమవారం రాజంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది। ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా ఎంపీ మేడ రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ఆకపాటి అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సమావేశం ప్రారంభం కాగా మున్సిపల్ కమిషనర్ తీరుపై మున్సిపల్ వైస్ చైర్మన్ మరి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు। రాజంపేట పట్టణంలో మున్సిపల్ సిబ్బంది పలు చోట్ల అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు। ఎవరి అనుమతి లేకుండా సీనియర్లను కాదని జూనియర్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తికి ఆరేగా పదోన్నతి ఎలా ఇస్తారంటూ ప్రశ్న। గతంలో ఇతను సస్పెండ్ అయ్యారని ఇతనికి ఎలా పదోన్నతి ఇస్తారని ప్రశ్నించారు। వాళ్ళకి 4 సంవత్సరాలు ఒక జూనియర్ అసిస్టెంట్ కు ఆల్రెడీ కరప్టెడ్ 25,000 రూపాయలు లంచం తీసుకుని రిటైర్డ్ పట్టించిన మళ్ళీ అతనికి డ్యూటీ ఇస్తాడు ఇతను మళ్ళీ డ్యూటీ ఇస్తాడు అతనికి ఏ విధంగా ఫోన్ చేసి చెప్పినా ఒక ప్రజాప్రతినిధి అంటే గౌరవం లేదా కమిషన్ కు మేమేమన్నా ఆడుకొని వచ్చి బొమ్మలు ఆడుకొని కూర్చున్నాం వాడికి కాదు బాధేస్తుంది చెప్పినా కూడా చేస్తే మేము ఎందుకు రాజధానికి తెమ్మని పోదాం ఎందుకు అవసరం లేమేమో చెప్పినా కూడా మళ్ళా చేస్తే ఎట్లా చెప్పాలా ఆయన ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు కర్నూలులో పెద్ద సిటీ రాజంపేటలో ఏ విధంగా పెట్టాలి దాని మీద దృష్టి లేదు అతనికి దాని మీద దృష్టి లేకుండా నువ్వు ఆ అవినీతి అధికారులను తెచ్చి నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చి ఏం చేయాలని రాజంపేటలో నీకు మాట్లాడించి ప్రజాప్రతినిధిగా నా మాటలు తీసుకోవా నువ్వు ప్రజలంటే రాసిస్తారయ్యా నేను ఒకటే తీసుకోవా నువ్వు ఏం చర్య తీసుకున్నావు నువ్వు రివ్యూ చేసి మళ్ళీ అతను సుబ్రహ్మణ్యం చేస్తే 30 ఏళ్ళు సీనియర్ శివయ్య ఉన్నాడు ఆయన తర్వాత ఇతను వచ్చినాడు వాళ్ళకి ఎట్టిస్తావు ఒక జూనియర్ అసిస్టెంట్